అండి, వెల్కమ్ టు మై బ్లాగ్స్. ఇదైతే బ్రహ్మజముడు చెట్టు అండి. మా పొలంకి వెళ్ళే దారిలో ఉందన్నమాట ఈ చెట్టు. ఫ్లవర్ చూడండి ఎల్లోగా ఎంత బాగుందో చూడడానికి. అలాగే ఆ ఫ్లవర్ అనేది మొత్తం అయిపోయినాక ఇలా కాయ అయితే ఏర్పడుతుంది అనమాట. సో ఇట్లా ఉండి ఇంకా రెడ్గా మాగిపోతాయి అనమాట. అవి తిని చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు అయితే ఉన్నాయో బ్రహ్మజముడు చెట్టుకి అయితే. ఇలా అయితే మేము కొన్ని కాయలను అయితే కోసుకొని వచ్చాము దూరగా ఉన్నప్పుడే. ఇవి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ముళ్ళులు అయితే ఉంటే కుచ్చుకుంటే అస్సలు రావన్నమాట తీయడానికి. దీన్ని కట్ చేసి దీని లోపల గుజ్జు తినే ముందు లోపల ఒకటి భూచక్రం లాగా ఒక ముళ్ళు అయితే ఉంటుంది అన్నమాట. ఆ ముళ్ళు తీసి తినాలి, లేకపోతే ఆ ముళ్ళు గొంతులో కుచ్చుకొని పోతుంది అంట. సో నిదానంగా చూసి తీసుకోవాలి. బట్ మా హస్బెండ్ ఏంటంటే ఆల్రెడీ కాయ కట్ చేసేటప్పుడు ఆ ముళ్ళుతో సహా కట్ చేసేసాడు. సో మాకైతే లోపల ఏం కనిపించలేదు. ఫస్ట్ అయితే కట్ చేసి చూస్తున్నాం అనమాట. సో లోపల అయితే కనిపించలేదు, అంటే కాయ కట్ చేసేటప్పుడే పోయిందని అర్థమైంది. మా బాబు అయితే ఫస్ట్ తిన్నాడు అనమాట. దాంట్లో ఉన్న విత్తనాలు అయితే తినకూడదండి. మా బాబుకు తెలియక విత్తనాలు అయితే తినేసాడు. బట్ టేస్టీగా ఉంది. మా పాప కూడా తినిపించాము. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.